మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురాది కాదు. పాడుచు యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. నాను యేసుని మధురము కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా.
bless you, Father. Hallelujah, 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 hallelujah. Oh, చెప్తాం బిడ్డలా చెప్తాం. Hallelujah, hallelujah. Oh, నా తండ్రి నన్ను కాపాడిన దేవా, ఓ నన్ను రక్షించిన దేవా, ఓ నాకు రక్షణ దుర్గమా, నీకు వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు. బిగ్గరగా చెప్తామమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ, మహిమ, మహిమ. ఓ మహిమ, ఓన్నతుడ, మహిమ, ఓన్నతుడ. బిగ్గరగా, బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించడం, అందరూ మోకరించడం, అందరూ మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా దాగు చోటు నీవే, మా రక్షణ దుర్గము నీవే, మా శైలము నీవే, మా కేడము నీవే. ఓ ఈ మధ్యాహ్న సమయంలో ఓ నీ పరిశుద్ధాత్మ చేత నింపుము తండ్రి. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ అభిషేకమా, అగ్ని అభిషేకమా, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. రోయివే నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. రోయివే నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. రోయివే నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. రోయివే నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా యేసయ్యా, నీ ముఖ కాంతి నా బలము. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా, అవును యేసయ్యా, మరణము నన్ను దూరపరచిన దేవా. ఎల్లోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునందెను. ఎల్లోయివై చూడగా, శత్రువే సిగ్గునందెను. నీ ముఖ కాంతియే
విశ్వాన్ని ఉంచుకోండి నీ ఆత్మ
స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇక్కడ ఉన్నామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవునికి వందనాలు. గత వారాన్ని మనం చాలా విషయాలను ఇంతర్గతం కూడా ధ్యానం చేయడం జరిగింది. సో పోయిన వారము ధ్యానించిన అంశాన్ని ఎంతమంది గుర్తుంచుకున్నారమ్మా? స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది గుర్తుంచుకున్నారు? వెరీ గుడ్. ఉన్నదా? హల్లెలూయా. వెరీ గుడ్. మర్చిపోయిందా? దేవుని స్తోత్రం. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తీయండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే. దేవుని స్తోత్రం. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. ఆమేన్. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్న ఒక అంశాన్ని మనం గమనిస్తే, ఏం గమనిస్తున్నాం ఇక్కడ? శాంతి, సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి లేదా సమాధానం అనే విషయాన్ని మనము చూస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో మనకు ఏం దొరకదు అంటే సమాధానము దొరకదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి దొరకదు. కుటుంబాలను మనం గమనించినప్పుడు దేవుడేమో మీకు శాంతిని అనుగ్రహించి వెళుచున్నానని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం కుటుంబాలను గమనిస్తే అనేక కుటుంబాల్లో ఏం లేదంటే శాంతి, సమాధానము లేదు, నెమ్మది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగత జీవితాల్లో కూడా శాంతి, సమాధానం లేదు. ఒక కుటుంబ జీవితంలో శాంతి, సమాధానం లేదు. వ్యక్తిగత జీవితంలో శాంతి, సమాధానం లేదు. యవనస్తులను చూసినప్పుడు వారు అచంచలంగా ఉన్నారు, సమాధానంతో లేరు. వారు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ వాళ్ళ ఆలోచన విధానం మనం గమనిస్తే, యవనస్తుల ఆలోచన విధానం చూస్తే వారు ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండేవారుగా లేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇక్కడే ఉంటున్నట్లా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడో ఆలోచన కలిగి ఉంటారు. వాళ్ళని కదిలిస్తే నేను ఇక్కడ ఉన్నానా అన్నట్టుగా వాళ్ళు అప్పుడే మేల్కొచ్చినట్టు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం చూసామంటే సమాధానము అనే దాని కొరకు మనం గమనిస్తే ఎవరి దగ్గర సమాధానం దొరకదు. ఒక వ్యక్తిని అడిగితే ఏందయ్యా నువ్వు ఎప్పుడు శాంతి, సమాధానం ఉండవు అని, ఎప్పుడు సమాధానం ఉండవు అని అంటే కొందరు అంటారు, కొందరికి కొన్ని రకాల సమాధానాలు, శాంతి దొరుకుతుంది. కొందరికి కొన్ని రకాల సమాధానాలు, శాంతి దొరుకుతాయి. ఒక ఆయన అన్ని సాధించినట్ట,
చాలా విషయాలను సాధించడం ఇంకా నాకు ఇక నా హృదయం అంతా కూడా ఇన్ని సాధిస్తే కూడా నాకేం దొరకట్లేదు, సమాధానం దొరకట్లేదు, నెమ్మది లేదు, ఇంకేదో చేయాలని ఉంది, ఇంకేదో సాధించాలని ఉంది, ఇంకేదైనా చేస్తే కానీ నాకు సమాధానము రాదు అని ఆయన ఆలోచన చేసినట్ట. అయితే ఆయన సైంటిస్టు ఆయన ఈ యొక్క చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు నేను సమాధానం పడతాను అనుకున్నాడంట. హల్లెలూయా. సో అలాగా అనుకున్నప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ నేను దీన్ని చేస్తే నాకు సమాధానం వస్తా అనుకున్నాడంట. అయితే వెళ్తున్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు అందరూ అన్నారంట, ఇంకా ఈ దాంతో నువ్వు ఏం పొందుకుంటావు, సమాధానము పొందుకుంటావు, నెమ్మది నీకు వస్తుంది కదా అంటే ఎస్ నేను వెళ్ళి వచ్చినప్పుడు చెప్తా అని చెప్పాడంట. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారంట ఇంటర్వ్యూ చేసి, అయ్యా నువ్వు సమాధానం పొందుకున్నావా అన్నారంట. అప్పుడు అన్నట్టు ఆయన, ఇంకెక్కడో నాకు సమాధానం లేదు, ఇంకేదో నేను సాధించవలసిన అవసరం ఉన్నది, ఎంత చేసినాక నేను సమాధానం పొందుకుంటానేమో, ఇదంతా జరిగితే నేను అనుకున్నది సాధిస్తే సమాధానం నాకు వస్తుందేమో, నెమ్మది నాకు వస్తుందేమో, శాంతి నేను పొందుకున్నానేమో అనుకున్నా. కానీ అది చేసిన తర్వాత కూడా ఇంకేం దొరకలేదు, నాకు సమాధానము దొరకలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను కూడా అనుకుంటాం ఒకదాన్ని మనం ఇది సాధించామంటే అయిపోతుంది, ఇక అబ్బా నాకు ఏమొస్తుంది, సమాధానం వస్తుంది, ఇంకా నాకు ఎక్కడ దొరకని సమాధానం పొందుకుంటా అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో డబ్బులు సంపాదిస్తే, కొన్ని సందర్భాల్లో బాగా డబ్బు సంపాదిస్తే నేను సమాధానం పొందుకుంటాను, శాంతి పొందుకుంటాను అనుకుంటాం. కొంతమందికి ఇలాగ ఆలోచనలు వస్తాయి. కొందరేమో బాగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి మంచిగా తాగి తింటే ఇదే సమాధానం అనుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ అది తాత్కాలికమైన సమాధానం, తాత్కాలికమైన సంతోషం, తాత్కాలికమైన నెమ్మది వస్తుంది. అది తాగినప్పుడే లేకపోతే ఆ మత్తులో ఉన్నప్పుడే నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ మత్తు దిగిన తర్వాత మళ్ళీ మసాలకు అసమాధానంతో కూడుకున్నటువంటిది, మళ్ళీ బాధ, ఇంట్లో జరుగుతున్నవి, బయట జరుగుతున్నవి, తను సాధించలేదు అన్ని కూడా మళ్ళీ కళ్ళ ముందు కనబడతాయి. అబ్బా ఇంకా మళ్ళీ అసమాధానమే ఉన్నది కదా, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ దొరకడు. హల్లెలూయా. మళ్ళీ సమాధానం వస్తా అనుకుంటాడు. సో ఇలాగా సంతోషం కొరకు, సమాధానం కొరకు మానవుడు చేయదల్లా ఏది కూడా లేదు. ఇంకా ఏదైనా కొంతమంది యవనస్తులు అనుకుంటారు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరికితే ఏమొస్తుంది, నాకు సమాధానం అంతా నిండిపోతుంది, శాంతి నిండిపోతుంది, నా హృదయం అంతా ఉప్పొంగిపోతుంది అనుకుంటాడు. హల్లెలూయా. కానీ అది జరగదు. ఆ తర్వాత అనుకుంటాడు, అది ప్రేమించిన తర్వాత అప్పుడు సమాధానం కాదు కదా, ఇంకేమొస్తుంది, హల్లెలూయా, రెట్టింపు అసమాధానం పెరిగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అంటే అనుకున్నట్టు జరిగితే, నేను అనుకున్నట్టు నేను ప్రేమిస్తే, లేకపోతే నన్ను ప్రేమిస్తే నాకు సమాధానం దొరుకుతుంది అనుకుంటా. కానీ ఇది అన్ని కూడా జరగవు. అందుకే దేవుడు ఈ లోకంలో చూస్తే సమాధానం ఎలా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే, డబ్బులు ఖర్చు పెట్టి సమాధానం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు దేశాల మధ్య దేశాలను మనం గమనిస్తే, ఒక దేశం ఇంకో దేశం మీదకి, ఇంకో దేశం మీదకి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక దేశాన్ని జయించి సమాధాన పడాలనుకుంటారు. సమాధానం పడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక దేశం అణచివేయబడాలి, ఇంకో దేశం జయించాలి. ఇది లోక సంబంధమైన సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో మనుషులు కూడా ఒకరిని జయించినప్పుడు వాడు ఆనందపడతారు, ఒకరిని హింసపడుతున్నప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నట్టు ఫీల్ అవుతారు. కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏముండదు, సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తున్నాం, సౌలు అనే వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు, ఆయన ఈ దేవుని బిడ్డలను ఆయన ఏదో ఒకటి చేస్తే కానీ, వారిని ఈడ్చుకొస్తే కానీ, వారిని చంపితే కానీ, వారిని కొడితే కానీ అతనికి ఏం కదంట, ప్రాణం నెమ్మదిగా ఉండదు, ప్రాణం నెమ్మదిగా ఉండదు. ఆయన అలా చేస్తే తప్ప ఆయనకు అది ప్రాణాధానంగా ఉన్నదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా, అందుకే మనం చూస్తే ఎక్కడ దొరుకుతుంది సమాధానం అని పూర్వకాలంలో మనం చూస్తే అనేక మంది శాంతి కొరకు, సమాధానం కొరకు ఏం చేస్తారంటే, ఒక దేశం ఇంకో దేశం గొడవలు అవుతున్నప్పుడు శాంతి సమాధానం కొరకు ఏం చేస్తారు, చర్చలు జరుపుతారు. ఏం జరుపుతారమ్మా, చర్చలు జరుపుతారు.
కొన్నిసార్లు విఫలమవుతాయి, కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అది ఒక విధమైనటువంటి లోక సంబంధమైన సమాధానం కొరకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా అయినా సరే అక్కడ కూడా ఏం పొందుకోలేరు, వాళ్ళు సమాధానాన్ని పొందుకోలేరు, నెమ్మది పొందుకోలేరు. ఇంకా లోక సంబంధంగా మనం కూడా చూస్తే ఒక కుటుంబాన్ని మనం గమనించినప్పుడు ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే సమాధానం ఉండదు, ఎప్పుడు కూడా అసమాధానంతో నిండిపోతుంది. ఎందుకు అసమాధానంలో కుటుంబం నిండిపోయింది? ఎందుకు ఆ కుటుంబంలో నెమ్మది లేదు, ఆ కుటుంబంలో శాంతి లేదు అని మనం గమనిస్తే వ్యక్తిగతంగా వారు ఎన్నో ఆలోచనలతో కూడుకొని ఉంటారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎన్నో ఆలోచనలతో కూడుకొని ఉంటారు. ఇవన్నీ కూడా నేను చేయలేను కదా, ఇవన్నీ నేను ఎప్పుడు చేయగలుగుతాను, ఎప్పుడు సాధించగలను, ఎప్పుడు మా పిల్లలకు నేను సరైన దాన్ని నేను ఇవ్వగలను, సంతోషాన్ని ఇవ్వగలను. భర్త భార్య కొరకు, పిల్లలు తల్లుల కొరకు, తల్లులు పిల్లల కొరకు ఇలాగా ఆలోచన చేస్తూ వాళ్ళు ఏమైపోతారంటే ఆ సమాధానంతో కూడుకున్నటువంటి స్థితిని కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ లోక సంబంధంగా మనం గమనిస్తే ఇవన్నీ కూడా తాత్కాలికమైన సమాధానంతో కూడుకున్నవి, నెమ్మదితో కూడుకున్నవి. కానీ పర సంబంధమైన సమాధానం, దేవుడిచ్చే సమాధానం చూడండి. దేవుడు సమాధానం ఇచ్చినంటే అక్కడ ఏం జరగదంటే నష్టం జరగదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏం జరగదు, నష్టం జరగదు, మనుషులు చనిపోరు, ఒకరినొకరు కొట్టుకోరు, కానీ సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన సమాధానం. అయితే లోకంలో మనం గమనిస్తే ఎక్కడ ఏం కదమ్మా సమాధానము లేదు. చూడండి ఒకసారి మనం గమనిస్తే 2 తెస్సలోనిక 5:3 మనం చూద్దాం. 5:3. ఓకే, ఒక నిమిషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ యోహాను సువార్త 6:33 మనం చూద్దాం. యోహాను సువార్త 6:33. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 6:31-32. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, అంటే మనం గమనిస్తే ఇక్కడ అందుకు యేసు వారితో ఇట్లనెను, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ తప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబంలో అసమాధానం, ఒక కుటుంబంలో నెమ్మది లేదు. అయితే ఎక్కడ నెమ్మది దొరుకుతుంది, ఎక్కడ సమాధానం దొరుకుతుంది అంటే దేవుని దగ్గర సమాధానము దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? కీర్తన గ్రంథము 4:8 మనం గమనిస్తాం. కీర్తన గ్రంథము 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసెదవు. ఆమేన్, హల్లెలూయా. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనము దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడ కూడా ఏం దొరకదు, నెమ్మది దొరకదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు నెమ్మది దొరుకుతుంది. అయితే ఎందుకు నెమ్మది దొరకదు, కుటుంబంలో ఎందుకు నెమ్మది ఉంటుంది అంటే ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటారు అంటే నిందలు మోపుకుంటారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి మనం గమనిస్తే ఒక మాట, ఆ సమాధానము ఎక్కడ ఉండదు అంటే నమ్మకము లేని చోట సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం లేని చోట సమాధానం ఉండదు. తర్వాత దేవుని ప్రేమ లేని చోట సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం లేని చోట సమాధానం ఉండదు, దేవుని ప్రేమ లేని చోట సమాధానం మనకు దొరకదు. అయితే మనం చాలా సందర్భాల్లో భక్తి చేస్తాం, ఆ తర్వాత దేవుడు అంటే భయపడతాం.
ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే మత్తయి సువార్త మనం చూస్తే 5వ అధ్యాయం 23-24 వచనంలో అక్కడ ఏం చేయమన్నాడు దేవుడు అని అంటే ఒక మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాన్ని మనం చూద్దాం. కావున నీవు బలిపీఠం వద్ద నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ తరువాత వచ్చి నీ అర్పణము సమర్పించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చేయబడుతుందంటే మనము ఒక వ్యక్తి మీద లేదా సహోదరు మీద లేకపోతే మన తోటి వాళ్ళ మీద మనము ఏదైనా సరి అయిన స్థితి లేకపోతే, మనం విరోధం యొక్క ఆలోచన కలిగి ఉంటే, చెడు ఆలోచన కలిగి ఉంటే మనం ఏం చేయాలంట? మన అర్పణలు అక్కడ ఆపేసి ఎక్కడ వెళ్ళాలి? సహోదరుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే సమాధాన పడకపోతే ఏముండదు ఇంట్లో? ఇంట్లో నెమ్మది ఉండదు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒక సహోదరుని గమనిస్తున్నాం. ఇక్కడ మనం తోటి వాళ్ళ ఇంట్లో భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండకపోతే ఒకరినొకరికి ఏం చెప్పుకోవాలంటే సమాధాన పడే ఆలోచన కలిగి ఉండాలి, సమాధాన పడే తత్వం ఉండాలి. ఎందుకు అంటే దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే సమాధానకర్త దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం చూస్తాం ఆయన ఎవరు అంటే ఆయన సమాధాన అధిపతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమాధాన అధిపతిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆయనను మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరు క్షమించుకునే వారుగా, ఒకరినొకరు అర్థం చేసుకునే వారుగా, నమ్మకత్వం కలిగి జీవించే వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎక్కడైతే దాపరికం ఉండదో, ఎక్కడైతే నమ్మకత్వం ఉండదో అక్కడ ఏముండదంటే సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో అసమాధానము, ఆ యొక్క ఇంట్లో గొడవలు, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా చంచలత్వంతో కూడుకున్నది. ఏదైనా పని జరిగించడానికి ఏదైనా పూనుకున్నప్పుడు అది నెరవేర్చబడదు. కారణం ఏంటంటే వారు ఏం లేదు, సమాధానంతో నిర్ణయాలు తీసుకోలేరు. నెమ్మది కలిగి వారు ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళలో ఏముండదంటే సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, మనం గమనిస్తే రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా అంటే విశ్వాసము అంటే నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము విశ్వాసంతో నడుచుకోవాలి. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వంతో జీవించాలి. తర్వాత వ్యక్తిగతంగా కూడా మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుని యందు నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు జరిగిస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. తర్వాత మనం ఏం చేయబడాలంటే విశ్వాసంతో సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పడాలి? సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన సమాధానం, మనం ఈ లోకంలో సమాధానం వెతుకుంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడ నీకు సమాధానము దొరకదు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం, తాత్కాలికమైన ప్రయత్నం చేస్తుంటాం, వెళ్తాం, ఎక్కడైనా సమాధానం దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తాం, ఎక్కడ సమాధానము దొరకదు. కానీ దేవుని సన్నిధిలో, అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను నెమ్మదితో నిద్రపోదును, నేను పడుకొని నెమ్మదితో నిద్రపోయి నేను లేచెదను. ఎందుకంటే ఆయన దగ్గర ఏముంది? మనకు సమాధానము దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇంకొక మాట చూద్దాం. మనం ఏం చేయబడుతున్నాం అంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే సమాధానం ఇస్తాడు. చూడండి, ఒకసారి
యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నీవు సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడు ఎలా ఉంటాడంట? సంపూర్ణ శాంతి గలవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము ఎవరి మీద ఆనుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే చాలా సందర్భాల్లో మనుషుల మీద మనం ఆనుకుంటాం, మనుషుల మీద మనం ఆధారపడతాం. వారు మనకి ఏమైనా సాయం చేస్తారేమని, లేకపోతే మనకు నెమ్మది దొరుకుతుందేమని. కానీ కొన్ని సందర్భాల్లో మనుషుల దగ్గరికి వెళ్తే నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరకదు. కానీ ఎవరి దగ్గరికి దొరికితే సమాధానం దొరుకుతుంది అంటే దేవుని యొక్క ఆయన మీద మనం ఆధారపడితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొను. హల్లెలూయా. ఎవరి మీద ఆనుకోవాలి? మనం దేవుని మీద ఆనుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. పిల్లలు ఎవరి మీద ఆనుకుంటారమ్మా? తల్లిదండ్రుల మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా జరుగుతున్నప్పుడు, ఏమైనా అవుతున్నప్పుడు, భయం అవుతున్నప్పుడు, ఏం జరుగుతున్నా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు వచ్చి తల్లిదండ్రులను హత్తుకుంటారు. ఎందుకు వాళ్ళకు అలా హత్తుకుంటారు అని అంటే వాళ్ళకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది, సమాధానము వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని పిల్లలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పిల్లలు మనం? దేవుని పిల్లలంగా మనము ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ లోకం మీద కానీ లోక సంబంధమైన విషయాల మీద కానీ ఆనుకుంటే నీవు సమాధానాన్ని పొందుకోలేవు, నీవు శాంతిని పొందుకోలేవు, నీకు నెమ్మది ఉండదు, నీ అత్యంతతో నీవు కృంగిపోతావు తప్ప సమాధానం నీకు దొరకదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద మనం ఆనుకొని ఆయన మీద మన మనస్సు ఆయన మీద పెట్టి ఆయన మీద మనం ఆనుకుంటే ఖచ్చితంగా నీకు ఏమొస్తుందంటే పూర్ణ శాంతి నీకు వస్తుంది. ఏమొస్తుంది? పూర్ణ శాంతి నీకు వస్తుంది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శరీరంగా కానీ తర్వాత మానసికంగా కానీ రకరకాల ఆలోచనలతో మనం ఏమైపోతాం అంటే సతమతం అయిపోతాం. మనం చేయాలనుకున్నది ఒకటి, చేసేది ఒకటి, అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అప్పుడు ఏముంటుందంటే మనలో సమాధానము ఉండదు, నెమ్మది ఉండదు. కానీ నీవేం చేయాలంటే దేవుని మీద మనము ఆనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 29:11 వచ్చిన మనం గమనిస్తాం ఒకసారి. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దగ్గరికి వస్తే, యెహోవా మీద ఆధారపడితే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఏం కలుగజేస్తాడంట? బలము కలుగజేస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు. ఒకసారి మళ్ళీ చదువుతాం. 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగించి వారిని ఆశీర్వదించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తన ప్రజలకు సమాధానం ఇచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే రాజుల నమ్ముట కన్నా, తర్వాత మనుషుల నమ్ముట కన్నా యెహోవాను ఆశ్రయించడము ఎంతో మేలు. అందుకే ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం ఉన్నది. చూడండి, నెబుకద్నెజర్ ఏమన్నాడంటే కలగన్నాడు. కలగని ఆ కళ మర్చిపోయాడు, కళ భావాన్ని
మర్చిపోయింది. చెప్పన్నాడు అందరిని పిలిచిండు, రాజులను పిలిచిండు, అక్కడ ఉన్నటువంటి రాజులు అట్లా ఎవరు జ్ఞానులు పిలిచిండు, శకనగారులు పిలిచిండు, మాంత్రికులను పిలిచిండు, అందరిని పిలిచి ఆయన కూర్చొని పెట్టి ఏమన్నాడంటే నా కళ. అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యా కళ చెప్పండి మేము భావాన్ని చెప్తామన్నారు. ఈయనేమంటాడు కళ మర్చిపోయినా. ఏం మర్చిపోయినా? కళ మర్చిపోయినా. ఇక అప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన వ్యాకులంతో, అసమాధానంతో, చంచలత్వంతో, అయ్యో ఏం జరుగుతుంది, ఏంది కళ అని చెప్పి ఆయనలో సమాధానం లేదు, నెమ్మది లేదు, అతనికి నిద్ర పట్టడం లేదంట. తెలుస్తోందా? హల్లెలూయా. సో వెంటనే అందరిని పిలిపించి నాకు ఈ కళ కన్నా నేను ఆ కళ భావాన్ని చెప్పండి. వీళ్ళనుకున్నారు కళ చెప్తే మనం కళ భావము చెప్పొచ్చు అని. అందరూ వచ్చారు. తెలుస్తోందా? హల్లెలూయా. అందరూ వచ్చి అంటున్నారు, అయ్యా నీవు కళ చెప్తే మేమేం చేస్తాము, కళ భావాన్ని చెప్తామన్నారు. ఎందుకు ఈ విషయాన్ని మనం చూస్తున్నాం అని అంటే అక్కడ రాజు కూడా సమాధానం లేదు. రాజు అయినా ఎవరైనా సరే రాజుగా ఉన్న స్థానంలోనే ఉన్నా, ఒక అధికారమైన స్థానంలోనే ఉన్నా, లేకపోతే మామూలు స్థితిలోనే ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఒక మనుషుడిగా నీవు గుర్తించబడుతున్నప్పుడు నీకు కొన్ని సందర్భాల్లో ఉన్నత స్థానంలో ఉన్నా, లేకపోతే కింది స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా కొన్నిసార్లు మనకేముండదు, సమాధానము ఉండదు. ఒక పని గురించి సమాధానం ఉండదు. ఒకటి జరుగుతుందో జరగదా. కొన్ని సందర్భాల్లో పిల్లల కొరకు మనం ఏం ఆలోచన కలిగి ఉంటామంటే మా పిల్లవాడు, మా అమ్మాయి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందా లేదా, లేకపోతే ఆమె మంచి మార్కులు వస్తాయా లేదా, లేకపోతే ఆమెకు ఒక జాబ్ వస్తుందా లేదా, లేకపోతే ఒక సరి అయినటువంటి ఏమి సంబంధం దొరుకుతుందా లేదా, ఒక సరి అయిన వ్యక్తి ఆమెకు దొరుకుతుందా లేదా, ఆయన దొరుకుతుందో లేదా అని చెప్పి ఎప్పుడు కూడా ఏం చేయబడతాం మనం, సతమవుతూ ఉంటాం, కలవరం పడతాం. హల్లెలూయా. సో నెమ్మది మనకు ఉండదు, సమాధానం మనకు ఉండదు. రాజు కూడా కలగలప్పుడు ఆయనకు సమాధానం లేదు. ఆయన ఎంతో నిశ్చేష్ట అయిపోయి ఇంకా కలవరపడిపోతున్నాడు. అందరం పిలిపేసి ఏంటి నాకు కలవడింది, ఈ కళ భావాన్ని నాకు తెలియజేయాలని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరూ వచ్చేసి అంటారు, అయ్యా కళ చెప్పండి మేము భావం చెప్తామంటే ఆయన అన్నాడు సింపుల్గా, కళ నేను మర్చిపోయింది. అప్పుడు అంటారు, ఏంటి మీరు కావాల్సిన ఇట్లా మమ్మల్ని పిలిచి ఇలాగ చేసి ఏదైనా మమ్మల్ని మోపి మమ్మల్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోయి అలా అంటారు, అయ్యా ఇలాంటి కళ చెప్పడానికి కష్టం, కళ చెప్తే కళ భావం చెప్పొచ్చేమో కానీ నువ్వు మొత్తానికి కళ కూడా మర్చిపోయి కళ భావం కళ మొత్తం చెప్పమంటే మనుషులకు సాధ్యము కాదు. తెలుస్తోందా? హల్లెలూయా. మనుషులకు సాధ్యం కాదు మీరు చెప్పింది అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తారు. తెలుస్తోందా? హల్లెలూయా. మీరు అంటున్నది మనుషులకు సాధ్యం కాదు, ఇది కాలం దేవతలు మాత్రమే చెప్పగలరు కానీ మనుషులతో ఇది కాని పని అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తే ఆయన కోపం వచ్చేసి వాళ్ళని ఏం చేస్తారంటే, మీరు చెప్పకపోతే మీరేమవుతారు, మీరు తుత్తునీయులుగా చేయబడతారు అని చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ చూడండి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఎందుకు ఈ విషయం చూస్తున్నా అంటే మామూలు మనిషికి సమాధానం ఉండదు, రాజ స్థాయిలో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో సమాధానము నెమ్మది వారికి ఉండదు. వాళ్ళు చంచలత్వంతో రగిలిపోతారు. నెబుకద్నెజరు తన ఏలుబడి అందు 2వ సంవత్సరము నా కలలు కని అందును గురించి ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఏం చేయబడింది? ఆయన కలగన్న తర్వాత అందుకు ఆయన మనస్సు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో కూడా నీకు నాకు కొన్ని సందర్భాల్లో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒకటి ఇలా జరిగింది కదా, ఏం చేయాలి, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, లేకపోతే నేను ఏం చేస్తే బాగుంటుందని మనం ఆలోచిస్తున్నప్పుడు మనము కలవరపడతాం. ఆ రోజు ఏమవుతుందో నెక్స్ట్ రోజు, ఏం జరుగుతుందో నెక్స్ట్ అని చెప్పి మనం కలవరపడతాము. తర్వాత మనకు కూడా ఏం పట్టదు, నిద్ర పట్టదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దావీదు అంటున్నాడు, నేను పడుకొని ఏమన్నాడు? దీనికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఇందాక మనం చదివాం కదా, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. దావీదు మహారాజుగా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, యెహోవా నేను నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా
నివసింపచేయుదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనసు ఎవరి మీద ఆనుకొని ఉన్నది? దేవుని మీద ఆనుకొని ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నది కాబట్టి ఆయన నెమ్మదితో నిద్రపోతున్నాడు. ఒంటరిగా ఉన్నను ఆయన ఏమాత్రము భయము చెందట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు నేను ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఒంటరిత్వాన్ని, ఒంటరితనాన్ని మనం భరించలేము. భయం వస్తుంది, నిద్ర పట్టదు. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నెమ్మదితో నిద్రపోతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మనసు నా మీద ఆనుకొనును, ఆయన మీద ఆనుకొనును అని పూర్ణ శాంతి వలన గర్వానిగా చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గర సమాధానము ఉన్నది. అయితే ఇక్కడ రాజు కలత చెందిండు, ఇంకా అతనికి నిద్ర పట్టలే. ఇంకేం చేసిందంటే అందరిని పిలిపిస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళందరిని అడిగి, అయ్యా మీరు చెప్పండి, మేము కలభావము చెప్తామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు రాజు అంటున్నాడు, రాజు ఆ కళను తమ దాసమైన మాకు చెప్పిన 7వ వచనం, మేము దాని భావమును తెలియజేసేద్దామని మరలా ప్రస్తుతం ఇచ్చింది. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరిచేయుట మీరు చూచి కలహాకారణము చేయవాలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. హల్లెలూయా. నేను మర్చినాను చెప్పినా కూడా మళ్ళీ ఇట్లా అని చెప్పి అంటున్నారు, అంటే నన్ను ఏదో చేస్తున్నానని చెప్పి అంటున్నారు అని చెప్పి రాజు కూడా కోపం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అన్నారు వాళ్ళు, కలభావము కల 2 చెప్పాలంటే మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితం కనుక నాకు చెప్పుడి అప్పుడు దాని భావము తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుంటున్నాను. కల చెప్పండి, కల భావం చెప్పండి, అప్పుడు మీరు సామాన్యం కలవారని నాకు తెలుస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడండి. అప్పుడు వాళ్ళు అన్నారు, కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తి అధికారి గారడి విద్య సంగతి విచారింపలేదు. హల్లెలూయా. అయితే కష్టం చెప్పరు, ఇది అసాధ్యము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఆ తర్వాత ఇంకో మాట అన్నారు వాళ్ళు, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోను జ్ఞానాంగాన్ని సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ విషయాన్ని ఎందుకు మనం చూస్తున్నామంటే రాజు సైతము కొన్ని విషయాల్లో సమాధానంతో ఉండరు, చంచలత్వం వస్తుంది, నిద్ర పట్టదు. అలాగే మానవులైన సామాన్యులైన ఎవరైనా సరే కొన్ని విషయాల్లో ఏముండదు, నిద్ర పట్టదు, చంచలత్వం వస్తుంది, సమాధానం వరకు ఉండదు. ఒకవేళ ఆ కలభావము కల కనుక చెప్తే అప్పుడు ఆయనకి ఏమొస్తుంది, సమాధానము వస్తుంది. అయితే ఇంకా లాస్ట్లో ఎవరు తెలిసింది విషయం అంటే శద్రక్ మేషకు అబేద్నెగో అనే వారికి దానియేలు తెలియబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ రాజు దగ్గర ఆ సేవకుడైన ఆ సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు సమయం ఇయ్యి, నేను కలభావము కలను తెలియజేస్తామని చెప్పి దానియేలు వెళ్ళి అతని దగ్గర ఏం చేస్తాడు, సమాధానాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ రాత్రంతా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. తన స్నేహితులందరినీ కలిసి ప్రార్థన చేసి దేవుడు కలభావాన్ని మనకు తెలియజేయనట్టుగా, మనం నశించకుండా ఉండాలంటే ఆ కలభావాన్ని మనకు తెలియజేయనట్టుగా మనం ప్రార్థన చేద్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ కలభావము తెలియజేయబడతారు. తెలియజేయబడిన తర్వాత దానియేలు ఆయన అంటాడు, దేవుడు మహా గొప్పవాడు, ఆయన జ్ఞానము ఉన్నతమైందని చెప్పి ఆయన మాట్లాడతాడు. మనం చూస్తే 21వ వచనంలో ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజును త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయటపరచును, అంధకారంలోని సంగతులను ఆయన తెలియజేయును. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ దేవుడు ఏం
అనే విషయాన్ని ఆయన దర్శనమందు మొత్తం అంతా తెలియజేసిన తర్వాత మనకి స్టోరీ అంతా తెలుసు. ఆయన వెళ్ళి రాజు దగ్గర ఈ వివరణాన్ని కూడా ఇస్తాడు. చూడండి, మనుషుల దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, మనుషులలో దైవత్వము అంటే దేవుడు నివసించగలడా మనుషుల శరీరాల్లో అని అన్నారు. కానీ దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి ఎవరైనా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానియేలు దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఆయన సమాధానం పొందుకున్నాడు. తర్వాత రాజుకు ఆ సమాధానాన్ని అప్పచెప్పి అప్పుడు రాజుకు నెమ్మది వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానం పొందుకున్నాడు. ఆ తర్వాత ఈ దేవుడే, వీళ్ళ దేవుడే పూజారుడు అని చెప్పి మళ్ళీ ఆయన సాక్ష్యము చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకు ఈ విషయం తీసుకున్నా అంటే, ఒక సమాధానం పొందడానికి ఒక రాజు కూడా ఏం దొరకదు, అంతు దొరకదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం పట్ల సమాధానం పొందుకోవడానికి ఒక రాజు కూడా అంతు దొరకదు. కానీ దేవుని బిడ్డలైన నీకు నాకు ఒక సమాధానం దొరుకుతుందనే ఒక నమ్మకం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, ఆయన మనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన చేస్తే అది ఎంతటి అసాధారణమైంది అయినా సరే ఆయన తెలియజేస్తాడని నమ్మకం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత కూడా మనం చూస్తే ఆ దానియేలు ఈ సింహాల పడవేసినప్పుడు రాత్రి అంతా దాదాపుగా నైట్ అంతా కూడా రాజు అతన్ని సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయనకు సాధ్యపడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మామూలు వ్యక్తి నుంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా సమాధానానికి కొరకు ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే దేవుని దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనము మన మనస్సును, మన ఆలోచనలు మనం అంతా ఎవరి మీద నిలుపుకోవాలి? దేవుని మీద నిలుపుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ఆయన మీద మన మనస్సును నిలపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద మన మనసు నిలిపినప్పుడు ఖచ్చితంగా మనకు ఏం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా నీవు చేస్తావని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుని దగ్గర, ఆయన దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి మనం ఎక్కడ రావాలా? దేవుని దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర సమాధానం ఉన్నది. ఆయన దగ్గర మనం వస్తే ఖచ్చితంగా సమాధానం పొందుకుంటామనే సంగతిని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక వ్యక్తి, మనం చూసినాం, ఒక వ్యక్తి దగ్గర ఏం లేదంటే ఆయన ఒక సమాధానం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయనకు సమాధానం దొరకలేదు. అంటే దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు లోపల ఒక మనస్తత్వం ఉండి, లోపల అచంచలత్వం ఉండి, లేకపోతే ఒక వ్యక్తి మీద మనకు సరైన ఉద్దేశం లేకుండా, ఒక వ్యక్తి పట్ల మనకు సరైన ఉద్దేశం లేకుండా మనం ప్రార్థన చేస్తున్నా లేకపోతే బలు అర్పిస్తున్నా ఏం చెందది? సమాధానంతో కూడుకున్నది కాదు. కాబట్టి ఆయన ఏం చెప్పినంటే, నీ యొక్క బలిపీఠం దగ్గర నీవేం చేయాలి? నీ అర్పణలు ఆపేసి నీ సహోదరునితో నువ్వేం చేయబడాలి? సమాధాన పడాలి. భార్య భర్త అయినా సరే, అన్నదమ్ములు అయినా సరే ఏం చేయాలి? మొదట సమాధాన పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ సమాధానము దేవుని దగ్గర నీవు వాళ్ళతో సమాధాన పడప్పుడు నీకేమొస్తుందంటే సమాధానము వస్తుంది. నిజంగానే వాస్తవం తెలుసుకున్నప్పుడు ఒక అబద్ధం గురించి మనం ఎంతో వేదన చెందుతాం. ఒక అబద్ధం మాట్లాడి మనం వేదన చెందడం కన్నా ఒక నిజం చెప్పి సమాధాన పడడము మేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక నిజం చెప్పి సమాధానం పడడం మేలు. ఎందుకంటే దాపరికాలు ఏం చేస్తాయంటే అసమాధానాన్ని క్రియేట్ చేస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అబద్ధం అసమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక దాపరికం ఒక అసమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇంట్లో అసమాధానం వస్తుంది, నెమ్మది ఉండదు. కాబట్టి వెంటనే మనం నమ్మకత్వంతో ఒక ఓపెన్గా ఒక విషయాన్ని ఒప్పుకున్నప్పుడు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం సమాధానంతో నింపబడతాం, ఆ కుటుంబం సమాధానంతో నింపబడుతుంది, ఆ ఇంట్లో సమాధానం వస్తుంది. అంతేకాదు దేవుని చేత మనము దీవించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పెద్దవాడిని, నేనెందుకు ఒప్పుకోవాలి? వాళ్ళే నా దగ్గరకు వచ్చి వాళ్ళే ఒప్పుకోవాలి, సమాధాన పడాలి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే, నీకు ఎవరి మీదనైనా విరోధం అనిపిస్తే, హల్లెలూయా, నీకు ఎవరి మీదనైనా అసమాధానం నీకుంటే నువ్వేం చేయాలి? దేవుని స్తోత్రం, హల్లెలూయా, నీవే వెళ్ళి సమాధాన పడాలి అని చెప్పింది. నీవే వెళ్ళి సమాధాన పడు, అప్పుడు బలిపీఠం తర్వాత వచ్చి నీవు అర్పణలు అర్పించు, అప్పుడు దేవునికి అది చెందుతుంది అని తెలియజేస్తుంది. అందుకే మనం చాలాసార్లు కొన్నిసార్లు ఏమంటే, నేను ఎక్కువ వాళ్ళు తక్కువ, లేకపోతే నేను పెద్దవాడిని వాళ్ళు చిన్నవారు కాబట్టి నేను వెళ్ళి సమాధాన పడే ప్రసక్తి లేదు. వాళ్ళే వచ్చి నా దగ్గర సమాధాన పడాలి కానీ నేను వెళ్ళి సమాధాన పడిన అవసరం లేదు అని మనం కొన్నిసార్లు ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీకు అనిపిస్తే నీ వెళ్ళి సమాధాన పడాలి. మనసులో నీకు అనిపిస్తుంది, అరే నీకు నెమ్మది లేదు, అయ్యో నేను ఈ మాట అన్నా, ఎలాగా ఆ వ్యక్తిలో ఏం లేదు, సమాధానం లేదు, నేను ఒక మాట అన్నా కాబట్టి నాకు సమాధానం లేదు అని చెప్పి నీవు వెళ్ళి, సారిగా నేను ఇలాగన్నా కదా, ఆ మాటకు పొరపాటు అయినని నీవు అన్నప్పుడు నీకేమొస్తుంది? నెమ్మది నీలో వస్తుంది, సమాధానం నీలో వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక మంచి మాట, ఒక నమ్మకమైన మాట మనకేం క్రియేట్ చేస్తుంది అంటే సమాధానాన్ని క్రియేట్ చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయబడాలంటే, ఈ లోక సంబంధమైన శాంతిని మనం కోరుకోకూడదు కానీ దేవుడి నుంచి వచ్చే శాంతిని మనము కోరుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది చూడండి, ఒకసారి మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 13-11 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయము 11వ వచనాన్ని. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై సమాధానముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఏక మనసు గలవారై సమాధానం గలవారై ఉండండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏక మనసు ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకం కలిగి జీవించినప్పుడు ఏక మనసు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉన్నప్పుడు ఏక మనసు వస్తుంది. ఏక మనసు ఏకాత్మ ఎప్పుడు వస్తుంది అంటే నమ్మకం ఉన్నప్పుడు వస్తుంది, ప్రేమ కలిగి జీవించినప్పుడు వస్తుంది. ఒకవేళ నమ్మకం లేనప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే, ఎవరి మీద మనకు నమ్మకం లేదనుకోండి, మనం నమ్మం, ఎంత చెప్పినా నమ్మం, ఏక మనసు రానే రాదు, సమాధానం అసలు రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానం రావాలంటే ఏక మనస్సు కలిగి మనము జీవించాలి. ఏక మనసు ఎప్పుడు వస్తా అంటే ఒప్పింపబడ్డప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను మనకు సమాధానం లేదన్నప్పుడు మనమే వెళ్ళి వారి చేత ఒప్పింపబడాలి. ఇదిగో ఇలా జరిగింది కాబట్టి అని చెప్పి మనం ఓపెన్ గా కొన్ని విషయాలను మనము చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే సమాధానం మన లోపలికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం ఒప్పింపబడతాం, తర్వాత సమాధానం మనకు వెళ్తుంది, అక్కడ నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందంతో ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ నిండిపోతాడు. ఒకవేళ అసమాధానం వల్ల ఉందంటే మనం ఒప్పింపబడినట్టుగా, మనలో ఏక మనసు లేనట్టుగా. కాబట్టి మనం గమనిస్తే మన దేవుడు ఎవరంటే ఆయన సమాధానకర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు? సమాధాన అధిపతి. ఆయన వెళ్తున్న ప్రతి చోటకి ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. నీ వెళ్తున్న ప్రతి చోట నీవేం వెళ్ళాలంటే నీతో పాటు సమాధానము వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ వెళ్తున్న ప్రతి చోటికి సమాధానం రావాలంటే నీవు వెళ్తున్నప్పుడు దేవునితో నీవు వెళ్ళాలి. ఎవరితో వెళ్ళాలి? దేవునితో నీవు వెళ్ళాలి. వెళ్తే ఖచ్చితంగా నీకు నాకేమొస్తుందంటే సమాధానము వస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అసమానంతో నిండిపోయి మనం వెళ్తున్న ప్రతి చోట కొందరిని మనం గమనిస్తే ఎవరైనా వస్తుంటే వాళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడ అసమాధానం ఉంటుంది, నెమ్మది ఉండదు, శాంతి అసలు ఉండదు, గొడవలు. వాళ్ళు వెళ్తున్న ప్రతి చోట గొడవలు. వీళ్ళు వచ్చినా అయిపోయింది, ఇక్కడ ఏమొస్తుంది? నెమ్మది ఉండదురా బాబు అన్నట్టు ఉంటారు. కొంతమంది వస్తే అక్కడ ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది, హల్లెలూయా. సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. అరే ఇంత వాతావరణం సమాధానంతో
నెమ్మదితో ఉంది, కుటుంబం అంతా ఆనందంతో కూడుకొని ఉంటుంది. కానీ కొంతమంది వస్తే అక్కడ ఏం రాదు, సమాధానము రాదు. ఉన్న సమాధానం పోతుంది, ఉన్న సంతోషం పోతుంది, ఉన్న ఆనందం అంతా పోగొడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరితో వస్తున్నారు, లోపల కుళ్ళు కుతంత్రాలతో వచ్చి అక్కడంతా కూడా ఆలోచనలు అన్నీ కూడా అక్కడ విడుదల చేస్తారు. అక్కడ ఉన్నటువంటి సమాధానం అంతా పోగొట్టుకుపోతుంది, నెమ్మది ఉండదు. వీళ్ళంతా ఎవరు, దుష్టత్వంతో కూడుకున్న ప్రజలు. వీళ్ళెవరు, దుష్టులకు అసమాధానం ఉంటుంది, వారికి నెమ్మది ఉండదు. చూడండి, ఇది మనం గమనిస్తే దుష్టులుగా ఉన్న ఎవరికి కూడా నెమ్మది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలని చూస్తారు, తర్వాత సమాధానం ఉన్న దగ్గర వాళ్ళకు అసమాధానం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏముంటుందంటే దుష్టత్వం ఉన్న వాళ్ళలో సమాధానము ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము సమాధానం మోసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సమాధానాన్ని మోసేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు దేవుని ద్వారా మనం దీవించబడ్డాం. తర్వాత మనం కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు సమాధానం వస్తుంది, శాంతి దేవుడు మనకు అనుగ్రహించిండు. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మనం సమాధానం మోసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానంతో ముందుకు సాగేవారుగా ఉండాలి. చూడండి, ఇది మనం ఒకసారి చూస్తే దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, మనకు ఒకవేళ సమాధానం మనలో ఉంటే, దేవుని సమాధానం మనలో ఉంటే, మనం కష్టమైనా సరే మనకేముంటుంది, నెమ్మది ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని సమాధానంతో నింపబడితే అది బాధ అయినా సరే మనం ఏం చేస్తాం, నెమ్మది కలిగి జీవిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఎలా జీవించాలంటే సమాధానంతో జీవించాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 41:10వ వచనం. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. సహాయం చేయవడం నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి అది చదవండి సిస్టర్. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాని నేను నీతో చెప్పి ఉన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం చదవండి. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను అని చెప్పి, అంటే మనం దేవునితో ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మనకేముండదు అంటే భయం ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బెరుకు ఉండదు, దిగులు ఉండదు. ఎందుకంటే ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు. అందుకే మనం గమనిస్తే దావీదు మహారాజు కొండల దగ్గర నేను చూస్తున్నా, కళ్ళెత్తి చూస్తున్నా కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశం సృష్టించిన యెహోవా ద్వారా నాకు సహాయము వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోవాలి, మన మనస్సు ఆయన మీద ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత నింపబడాలి, దేవుని ప్రార్థన చేత మనం నడిపించబడాలి. అప్పుడు దేవుడు నీవు ఎక్కడ వెళ్తున్నా, నీవు కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, బాధలో ఉన్నా నీవు నెమ్మదితో ఉంటావు. ఒక సందర్భాన్ని మనం గమనిద్దాం. ఇక్కడ ఏం చేయమంటే అక్కడ ఓడలో వెళ్తున్నారు, అక్కడ సముద్రంలో మొత్తం అంత తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు? నిద్రపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇదే మూమెంట్ మనం గమనిస్తే యోనా కూడా ఆయన సముద్రంలో వెళ్తున్నాడు. అందరూ కూడా అంతలో అయ్యో సముద్రం మునిగిపోతుంది, మనం నశించిపోతున్నాం అన్నప్పుడు యోనా కూడా ఎక్కడ ఉన్నాడు? మంచిగా నిద్రపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరు అని అంటే ఆయన ఎవరితో వెళ్తున్నారంటే ఆయన తెలుసు, ఆయన దేవునితో ఉన్నాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓడలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు కానీ
వాళ్ళు మర్చిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చాలాసార్లు ఇలాంటి పే చేస్తున్నప్పుడు మనం దేవుని మర్చిపోతాం. అయ్యో దేవుడు ఉన్నాడా, నా ఎంబడి ఉన్నాడా అని మనం మర్చిపోతాం. సమాధానం ఉండదు, నెమ్మది అచంచలం అయిపోతాం. అయ్యో మనం రక్షించిపోతాం, బోధ కూడా మనం రక్షించవా అని అంటే ఆయన అన్నాడు, అల్ప విశ్వాసులారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం సమాధానం పొందుకోవాలంటే దేవుడు నాతో ఉన్నాడని మనము నిర్ధారణకు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాతో ఉన్నాడనే నిర్ధారణకు మనం వస్తే ఖచ్చితంగా అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మనం భయపడని అవసరం లేదు. మునిగిపోతున్నా కూడా అందులో నుంచి నా దేవుడు రక్షిస్తాడు అనుకోవాలి. తర్వాత నన్ను సముద్రంలో పడేయండి, ఇది నెమ్మదిస్తుంది అన్నట్టు. ఈ పాపం మేము కట్టుకోమంటే కూడా అయినా సరే మమ్మల్ని నన్ను పడేయండి, త్రోసేయండి అంటే అప్పుడు అక్కడ తుఫాన్ అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రంలో అయినా సరే దేవుడు నాతో ఉన్నాడు, తర్వాత అగ్నిలో అయినా సరే దేవుడు నాతో ఉన్నాడు. నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ ఆయన నాతో ఉన్నాడు. ఎందుకంటే నా మనసు ఎవరి మీద ఆనుకొని ఉన్నది? దేవుని మీద ఆనుకొని ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సమాధానం కలిగి జీవించాలంటే మన మనసు ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఆయన మీద ఆనుకొని మనం నడిపించబడాలి. ఆయన ప్రణాళికను మనము తీసుకోవాలి. ఆయన మాటలు మనం గైకోవాలి. ఆయన చెప్పింది మనం చేయడానికి పూనుకోవాలి. ఖచ్చితంగా వాక్యానుసారం మనం జీవించాలి. అప్పుడు మనకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. ఈ తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన నెమ్మది కొరకు, ఈ యొక్క వాటి కొరకు మనం ప్రయత్నం చేస్తే నెమ్మది దొరకదు, సమాధానం మనకు దొరకదు. దేవుని యందు మాత్రమే నీకు సమాధానం దొరుకుతుంది. ఆయన మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ఆయన ఎవరు అయి ఉన్నాడో ఒకసారి ఆ మాట తీసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గర సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు సమాధానము దేవుని దగ్గర దొరుకుతుంది. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన నష్టాన్ని బట్టి, మనం మనుషుల కొరకు లేకపోతే ఇతర వాటి కొరకు, ఈ తాత్కాలికమైన సమాధానం కొరకు, తాత్కాలికమైన శాంతి కొరకు, నెమ్మది కొరకు మనం ప్రయత్నం చేస్తే మనకి ఎక్కడ సమాధానం దొరకదు. కానీ ఇదిగో దేవుని దగ్గరికి వస్తే, ఆయన మీద నీ మనసు ఆనుకుంటే, ఆయన మీద నీవు ఆధారపడితే నీకు సమాధానం దొరుకుతుంది. ఇదిగో కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టగా వారి కష్టాల నుంచి, వారి ఆపద నుంచి వారిని ఆయన విడిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాకు మొరపెట్టేవారుగా, యెహోవా మీద ఆనుకునేవారుగా మనం ఉండాలి. ఆయన ఎవరు అంటే ఆయన సమాధానకర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏదానికి నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయన అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు కూడా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. చిన్నవారి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా ఎక్కడ సమాధానం దొరకదు, నెమ్మది దొరకదు. కానీ దేవుని సన్నిధిలోనే ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే ఒక పాట మనం చూస్తాం. ఈ లోకమంతా తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఈ లోకమంతా తిరిగినా కూడా నాకేం దొరకదు? సమాధానము, ఆనందము దొరకదు. దేవుని సన్నిధిలో ఉంటే ఏమైపోతుంది? సమాధానము దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సన్నిధిలో ఎలా దొరికింది చూడండి. ఇక్కడ ఎవరు మనం గమనిస్తే దానియేలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనకి ఏం దొరికింది? సమాధానం దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యేషేపు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు సమాధానం దొరికింది. చూడండి, ఎవరైతే దేవుని మీద ఆనుకొని, ఎవరైతే దేవుని మీద ఆధారపడి వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏం దొరుకుతుందంటే సమాధానం దొరుకుతుంది. వాళ్ళు ఎంత కష్టాలు ఉండి వెళ్ళినా, ఎంత నష్టం ఉండి వెళ్ళినా, వారు మరణాంధకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా కూడా వాళ్ళకి ఏం దొరికింది? సమాధానం దొరికింది, నెమ్మది దొరికింది.
ఇంకో మాట చెప్పాలంటే నీ హృదయంలో సమాధానంతో నింపబడాలంటే మస్తు డబ్బులు నీవు సంపాదించిన, బంగారం నీవు ఆభరణాలు వేసుకున్నా నీ హృదయం సమాధానంతో నెమ్మదిలో నింపబడదు. దేవుని మాట చాలు. నేను స్తోత్రం హల్లెలూయా. ఆయన మాట తీసుకుంటే ఆయన సన్నిధిలో నీవు గడిపితే ఏ దాన్ని నీవు పోల్చలేవు. అంత సంతోషము సమాధానము నీకు నాకు దొరుకుతుంది. నేను స్తోత్రం హల్లెలూయా. ఏమి తీసుకున్నా ఏమి తిన్నా కూడా ఆ సమాధానం అప్పటి పూర్తికి దేవుని సన్నిధిలో గడిపి ఆయన సన్నిధిలో ఆనందించి ఆయన సన్నిధిలో నీవు గంతులు వేస్తూ ఆనందిస్తున్నప్పుడు నీకు వచ్చే సమాధానం ఎంతకు మించిన సమాధానం నీవు పొందుకోలేవు, శాంతిని నీవు పొందుకోలేవు. చూడండి, ఒక గుడ్డివాడు ఆయన బాగుపడ్డాడు, నీవు లేచినాడు అని అన్నప్పుడు ఆయన లేచి నడుస్తూ గంతులు వేస్తూ ఎక్కడ వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళి ఆనందంతో గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంతకు ముందు ఎప్పుడు కూడా పొందుకోలేడు ఆయన, కానీ గంతులు వేస్తూ దేవాలయంలో ఆయన సమాధానంతో ఆనందంతో దేవుని ఆరాధిస్తున్నాడు. నీవు నేను చూడండి, ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే పౌలుసీలు బంధించబడ్డారు, కొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, వాళ్ళంతా కష్టపడి వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఏం పొందుకున్నారు? సమాధానము పొందుకున్నారు. నెమ్మది వచ్చింది. వాళ్ళకు బాగా దెబ్బలు ఉన్నాయి, గాయపరచబడ్డారు, నొప్పి ఉంది, పెయిన్ ఉన్నది, కానీ దేవుడిని ఆరాధించడంలో సమాధానం పొందుకుంటున్నారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు? దేవుడి మీద ఆధారపడ్డారు. మాకు ఎవరి నుంచి సహాయం రాదు. ఎవరి నుంచి సహాయం వస్తుంది? దేవుడు మాత్రమే సాయం చేయగలడు. అందుకే కీర్తనలు పాడుతూ ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడ్డారు. వెంటనే దేవుని సన్నిధి చేత అక్కడ ఆవరించబడింది, దేవుని సన్నిధి అక్కడ వచ్చింది. వాళ్ళు నెమ్మదితో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరు? ఆ జైలరు ఇంకా నా పని అయిపోయింది, వీళ్ళందరూ పారిపోయిండొచ్చు అని చెప్పి ఆయన కత్తి చూసి చంప అంటే ఆయన హత్య చేసుకొని పోతున్నాడు. వెంటనే మేమందరం ఇక్కడున్నాము, ఏ హాని చేసుకునే అవసరం లేదని చెప్పిండు. ఆయన ఆగిపోయాడు. చూడండి, ఇది ఎందుకు మనం చూసామంటే దేవుని మీద ఆధారపడ్డప్పుడు నీవెంత కష్టం ఉండే వెళ్ళినా, ఎంత నష్టం ఉండే వెళ్ళినా, నీవు ఆరాధిస్తున్నప్పుడు అంతటి సంతోషము సమాధానం ఎక్కడ మనం పొందుకోలేము. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ కష్టం ఉన్నవా వెంటనే దేవుని మోకరించు, ప్రార్థన చేయి, సంతోషంతో ఆరాధించు, ఖచ్చితంగా నీవు సమాధానం పొందుకుంటావు, నెమ్మది నీవు పొందుకుంటావు. చూడండి, ఎంత చేసినా హెల్తీగా ఉంటుంది. ఒక మానవుడు ఎంత చేసినా హెల్తీగా ఉంటుంది. ఒక సైంటిస్ట్ ఏం చేసినా హెల్తీగా ఉంటుంది. ఆయన అన్ని సాధిస్తాడు కూడా, అయినా సరే ఎక్కడో సమాధానం, ఎక్కడో శాంతి లేదు, ఎక్కడో నెమ్మది లేదు, ఇంకా ఏదో చేయాలనుకుంటాడు. ఆ ఏదో అనేది ఏం తెలుసా? దేవుని సన్నిధి. హల్లెలూయా. ఆ ఏదో ఏంటి తెలుసా? దేవుని ఆయన స్వీకరించకపోవడం. హల్లెలూయా. నీవు దేవునితో నీవు ఉన్నావా? ఖచ్చితంగా నీకు సమాధానం ఉంటుంది. నీకు డబ్బు లేదు కానీ, నీకు బలగం లేదు కానీ, నీకు ధనం లేదు కానీ, నీవెవరితో ఉన్నావు? దేవునితో ఉన్నావు. కాబట్టి నీకు సమాధానం, శాంతి, నెమ్మది, నీవు నిద్రపోతావు, మంచి నిద్ర నీకు వస్తుంది. తిరిగి నీవు పొద్దున్నే లేస్తావు. ఎందుకంటే నీవు ఎవరితో ఉన్నావు? దేవునితో ఉన్నావు. అందుకే దావీదు అన్నాడు, నేను నిద్రపోయి పడుకొని నేను తిరిగి లేచి, ఒంటరిగా ఉన్నా కూడా నేను నిద్రపోయాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమున్నది? సమాధానంతో నింపబడ్డాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ దేని గుర్తు అంటే పూర్తి సంపూర్ణానికి గుర్తు. సమాధానంతో నింపబడడం సంపూర్ణానికి గుర్తు. ఏం చేసినా ఎంత పొందుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, ఏం సంపాదించినా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు నీవు పొందుకున్నా, సమాధానం నీకు రావాలంటే దేవుడు నీ హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు మాత్రమే నీవు సమాధానం పొందుకుంటావు, అప్పుడు మాత్రమే నీవు నెమ్మది పొందుకుంటావు. అందుకే కొంతమంది ఏం చేసిన వాళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గర ఇంకా మస్తు చాలా తిరుగుతారు, కానీ వాళ్ళు ఏం పొందుకోరు? సమాధానం, శాంతి, నెమ్మది పొందుకోరు. కానీ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కానీ ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో నీకు సమాధానము దొరుకుతుంది. ఆయన మీద నీవు ఆనుకుంటే నీవు పూర్ణ శాంతి గల వాడిగా మారిపోతావు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా సరే మనం దేవుని మీద అనుకోవాలి. అనారోగ్యం ఉన్నదా? దేవుని మీద అనుకోవాలి. బలహీనత ఉన్నదా? దేవుని మీద అనుకోవాలి. కష్టం ఉన్నదా? దేవునితో నేను చెప్తా. ఒకసారి మనం ఏమంటాం అంటే, మన చుట్టూ అంతా కూడా ఏమన్నా ఉండదు. మనం ఏం చేయాలంటే, ప్రభువా
రెండు చేతులు ఎత్తి, నాకేం తెలియదు తండ్రి, నీవే చూసుకో. నీ చింత యావత్తు అంత ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ప్రయాసపడి వారమై వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలదు. నా యొద్దకు రండి. మీరు కష్టపడతారు? ఎందుకు మీరు చంచలత్వంతో రగిలిపోతారు? ఎందుకు మిమ్మల్ని మీరు కృషించు చేసుకుంటారు? నా యొద్దకు రండి, మీకు సమాధానం నేను ఇస్తాను. ప్రతి ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉన్నది. ప్రయాసపడుతున్నావు, ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఇదిగో నాకు అప్పచెప్పు, నేను నీకు సమాధానం ఇస్తాను, నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అలా చేస్తాం. మన సొంత ఆలోచనలతో, సొంత ప్రయత్నాలతో మనం ఏం చేస్తామంటే నలిగిపోతాం, నలగొడతాం, కృషించిపోతాం. ఇంకా మనం అలా కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే దేవుని దగ్గర రావాలి. ఆయన అన్నాడు, తెలుస్తున్నాడు, ప్రయాసపడి వారమై వారులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా? విశ్రాంతిని కలిగిస్తాను. హల్లెలూయా. అందుకే ఆయన శాంతికరమైన జలముల చెంతనను నడిపించు. కీర్తనకారుడు అంటాడు, ఆయన శాంతికరమైన జలముల చెంతనను నడిపిస్తాను. ఆయన దగ్గరికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుంది. ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మోకరించాలి. మనలో కపటం ఉండకూడదు. తర్వాత నమ్మకత్వం ఉండాలి. కుటుంబంలో నమ్మకత్వం ఉండాలి. తర్వాత వ్యక్తిగతంగా నమ్మకత్వం ఉండాలి. తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అక్కడ సమాధానం దొరుకుతుంది. అబద్ధం మాట్లాడినామా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అచంచలత్వం వస్తుంది, పనులు జరగవని అపనమ్మకం వస్తుంది. అందుకే నమ్మకం కావాలి, దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఏమంటాడంటే దావీదు అంటాడు, నేను పాపం చేయకున్నట్టుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. మన హృదయంలో వాక్యం ఉందంటే మనం అబద్ధం మాట్లాడడం. మన హృదయంలో వాక్యం ఉందంటే మనం చెడు ఆలోచన చేయం, నమ్మకాన్ని కొనసాగిస్తాం, ఒకరి పట్ల ఒకరు ప్రేమతో నడుచుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. నిజం మాట్లాడితే సమాధానం పొందుకుంటాం. ఎవరైతే వాక్యం అంతా నిలిచున్నారో వాళ్ళు ఏం తెలుసుకుంటారంట? సత్యాన్ని గ్రహిస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు నీకేమొస్తుంది? నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. ఇదిగో ఈ లోకంలో ఎక్కడ కూడా నీకు రక్షణ లేదు, ఇదిగో ఈ నామం మాత్రమే నీకు రక్షణ ఉన్నది అనేది సత్యం. నీకు సమాధానం రావాలంటే ఈ నామం దగ్గర రావాలి. ఎక్కడ వెళ్ళినా నీకు సమాధానము రాదు. కాబట్టి నేను ఇంట్లో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబంలో కానీ దేవుని మీద మనము ఆధారపడి నడుచుకున్నప్పుడు, ఆయన మీద మన మనసు వేస్తున్నప్పుడు మనకేమొస్తుంది? సమాధానము వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రాజుకు సమాధానం ఉండదు, ఎవరికి సమాధానం ఉండదు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రము ఏముంటది? సమాధానము ఉంటుంది. హృదయం నెమ్మదితో ఉంటుంది. బాగా డబ్బున్నా అనుకోండి, వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? గుండె అంతా కొట్టుకుంటుంది. లాక్డౌన్, నా బంగారం, నా ఆస్తి అనుకుంటుంది. హల్లెలూయా. నెమ్మదితో నిద్రపోరు, సమాధానంతో నిద్రపోరు. లేచినంటే అదే గుర్తొస్తుంది. ఒకవేళ ఇంట్లో బంగారం పెట్టి బయటకు పోయినాం అనుకోండి, నెమ్మదితో పడుకుంటే వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు. మనసు అంత ఎక్కడ తిరుగుతుంది? దాని చుట్టూ తిరుగుతుంది. సమాధానం అనేది ఉండదు. కానీ ఇదంతా లేకుండా నీవు యథార్థంగా నువ్వు అనుకో, ఏం లేదు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడ్డావు, మంచి నిద్రపోదు, మంచిగా లేస్తావు, సమాధానం నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడి ఆయన మీద మన మనసు ఉంచి మనం పూర్ణ శాంతి గలవారుగా కావాలన్నదే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ వేసిన పడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి, మీ సన్నిధిలో గడిపి సమాధానం పొందుకోవడానికి సహాయం చేయవచ్చు. తనని వందనాలయ్యా, నీ కృప దయచేసి నన్ను నడిపించి ప్రభువా, పూర్ణ శాంతి గలవారిగా. ఈ లోకంలో ఉన్న శాంతి కాదు, ఈ లోకంలో తాత్కాలికమైన శాంతి దొరుకుతుంది. ఇదిగో తాగితే సమాధానం వస్తుందేమో అనుకుంటారు కానీ రాదు. కానీ ఇదిగో డబ్బు సంపాదిస్తే సమాధానం వస్తుంది అనుకుంటారు కానీ రాదు. ఇదిగో కీర్తి ప్రతిష్టలకి సమాధానం వస్తుంది అనుకుంటారు, రాదు. ఇవన్నిటికీ ఎక్కడ సమాధానం దొరకదు, నెమ్మది దొరకదు, శాంతి దొరకదు, ఆనందం దొరకదు. కానీ దేవుని సన్నిధిలోనే ఉంటే, దేవుని సన్నిధిలోనే ఉంటే, దేవుని మీద నీ మనసు ఉంచితే, దేవుని మీద నీవు ఆధారపడితే ఖచ్చితంగా నీకు సమాధానం, శాంతి, నెమ్మది, ఆనందం మనం పొందుకుంటాం. ఆ ఇంట్లో కుటిలత్వం కానీ, చంచలత్వం కానీ ఉండదు. ఎందుకంటే దేవుని చేత నీవు నడిపించబడుతున్నావు, ఆయన మీద నీవు ఆధారపడ్డావు. కాబట్టి నీవు పూర్ణ శాంతి గలవానిగా నీవు మార్చబడతావు.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ శాంతి గలవాడుగా నీవు నేను మార్చబడాలంటే నమ్మకంతో మనం ఉండాలి. దేవుడు అంటే భయంతోనే ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఖచ్చితంగా ఇలా మనం చేస్తే ఆయన మన అంటాడు, విశ్రాంతి నేను కనుగొనిస్తా. ఇదిగో ప్రయాసపడి భారమై వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆయన దగ్గరకు మనం వస్తాం, ఆయన సన్నిధిలో మనం ఉందాం. ఆయన సన్నిధిలో సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. కాబట్టి ఆయన సన్నిధి మనము కలిగి ఉందాం. నేను స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఏ మనుషునికి సమాధానం దొరకదు, ఏ సైంటిస్టుకు సమాధానం దొరకదు, ఏ గాలిని ఎవరికైనా సమాధానం దొరకదు. కానీ ఇదిగో నిన్ను కలిగి ఉన్న నాకు సమాధానము, నిన్ను కలిగి ఉన్న నాకు నెమ్మది, నిన్ను కలిగి ఉన్న నాకు ఆనందం ఉన్నది ప్రభువా. ఎందుకంటే నా మనసు నీ మీద ఆనుకొని ఉన్నది. నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు అని నేను తెలుసుకొని ఉన్నా. నీ సన్నిధిలో సమాధానం నాకు దొరుకుతుంది, నెమ్మది నాకు దొరుకుతుంది, ఆరోగ్యం నాకు దొరుకుతుంది, ఓ శాంతి నాకు దొరుకుతుంది, ఆనందంతో నింపబడతానని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నీ సన్నిధిలో గడపడానికి నాకు సహాయం దయచేయి. ఈ దినం నేను నీ సన్నిధిలో ఉన్నానంటే అది కేవలం నీ కృప. ఇంకా అనుదినం నీ సన్నిధి చేత నేను నింపబడాలి, నీ శక్తితో నేను నింపబడాలి. ఇదిగో ప్రయాసపడి భారం మోయకుండా ఇదిగో నీ మీద ఆ భారం మోపి నేను సమాధానంతో ముందునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రతి బిడ్డ ఏ కష్టంతో ఉన్నారో, ఏ నష్టంలో ఉన్నారో, ఏ కష్టాన్ని ఎదుర్కొంటున్నారో, వారికి ఎందుకు నెమ్మది లేదో, ఏ విషయంలో వారికి అచంచలత్వం ఉన్నదో, వారి అనారోగ్యంతో కానీ వారి ఆ యొక్క పనులలో కానీ ఏ విషయంలో వారు అచంచలత్వంతో ఉన్నారో, నెమ్మది లేకుంటున్నారో, వారికి ఇప్పుడే యేసు నామములో వారి మనసు నీ మీద ఆనబడును గాక. వారు నీ మీద ఆనుకొని సమాధానం పొందుకుందురు గాక. ఈ లోకంలో ఎక్కడ వెళ్ళిన సమాధానం రాదు, నెమ్మది రాదు, సంతోషం రాదు. దేవుని సన్నిధిలో మాత్రమే నీవు సమాధానం పొందుకుంటావు, శాంతి పొందుకుంటావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. ఎందుకంటే ఆరాధన జరిగిస్తున్నప్పుడు నీవు ఎక్కడ లేని సంతోషం నీలో వస్తుంది, ఎక్కడ లేని నమ్మకత్వం నీలో వస్తుంది. ఆయనతో నీవు మాట్లాడుతున్నప్పుడు నీవు ధైర్యం పొందుకుంటావు, దిగులు నీకు ఉండదు, నెమ్మది కలిగి ఉంటావు. ఎందుకంటే యోనా తెలుసు నా దేవుడు ఎవరు. అందుకైనా యోనా అక్కడ ఆయన పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతలే, మనం నశించిపోతున్నాం, నీ దేవుడిని వేడుకో అని అంటారు. ఇదిగో యోనాకు తెలుసు నా దేవుడు సమాధానకర్త. నేను స్తోత్రం, హల్లెలూయా. యోనాకు తెలుసు నా దేవుడు ఎవరో అని. ఈ భూమిని ఆకాశంలో ఈ సముద్రంలో సృజించిన దేవుడు. కాబట్టి నీవు నేను భయపడిన అవసరము లేదు. నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీవు ఎందుకు భయపడతావు, నీవెందుకు దిగులు పడతావు? నీ భవిష్యత్తు కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీ యొక్క ప్రణాళికలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవునికి దాన్ని అప్పచెప్పు. నీవు సమాధానం పొందుకుంటావు, నెమ్మది నీవు పొందుకుంటావు. నీ చంచలత్వానికి బదులుగా సమాధానంతో నింపబడతావు. నీ కుటుంబం సమాధానంతో నింపబడుతుంది. దేవానికి వందనాలు. నా మనసు నీ మీద ఆనుకొనును గాక. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రయాసపడి భారం వస్తున్నారేమో, నీవు అంటున్నావు నా యుద్ధకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తాను. ఆయన యుద్ధకు వద్దా, ఆయన దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది, ఆయన దగ్గర నెమ్మది దొరుకుతుంది, ఆయన దగ్గర నెమ్మది కలిగి మనం వెళ్తాం. గమనించాలి, ఎంతో వేదన చెంది ఏడ్చి సంవత్సరాలు గడిచి ఆమె ఏడ్చి వదిలేసి దేవుడి సన్నిధిలో సమాధానంతో పొందుకొని ఒక మాట విడుదల చేయబడ్డప్పుడు సమాధానంతో వెళ్ళింది హన్నా. నీకు వచ్చే ఏట ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుకున్న మొరను ఆయన విన్నాడు, నీవు అది పొందుకుంటావు అన్నప్పుడు ఆమె సమాధానంతో వెళ్ళిపోయింది. ఇక మీదట ఆమె చింత అంతా మానేసింది. ఎందుకంటే భారము మోపింది ఎవరి మీద? దేవుని మీద. ఈరోజు నీ భారం అంతా దేవుని మీద మోపి నీవు నెమ్మది కలిగి వెళ్ళవలసిందిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నెమ్మది కలిగి వెళ్ళు, నీకు జరుగుతుంది. నీవేదైతే కోరుకుంటున్నావో, నీవేదైతే అనుకుంటున్నావో అది దేవుని మీద మోపి వెళ్తే ఆయన నీ కార్యం జరిగించేవాడై ఉన్నాడు, ఆయన నీకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు వాళ్ళలో అసమాధానం ఉన్నదో, ఎందుకు వాళ్ళలో చంచలత్వం ఉన్నదో, ఎందుకు వారు కృంగిపోతున్నారు నాకు తెలియదు. కానీ ప్రభా, ఈ దినం ప్రభా ఎవరిలో అసమాధానం ఉన్నదో, ఎవరు కృంగిపోతున్నారో,
దీవించబడుదురుగాక. దేవానికి వందనాలు. అలాంటి గొప్ప కృప, గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించండి. నీ కార్యం వారి జీవితంలో జరిగించండి. వారి సమాధానం పొందుకుందరుగాక. వారి పిల్లల భవిష్యత్తు కొరకు వారి సమాధానం పొందుకుందరుగాక. వారి అనారోగ్యం కొరకు వారి సమాధానం పొందుకుందరుగాక. నీ సన్నిధిలో సమాధానం ఉన్నది, నీ సన్నిధిలో ఆనందం ఉన్నది. వారు దాన్ని తీసుకొని వెళ్ళుదురుగాక. అలాంటి గొప్ప కృపకు ప్రతి ఒక్కరిని పాత్రలో ఎంచి మీరు నడిపించి మహిమ పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.